మాట్లాడుతున్నారు. కేవలం బీసీల ఓట్ల రాజకీయం కోసం మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసినాము రోల్ మోడల్ అంటున్నారు. అదంతా ఓకే, బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల్లో మీరే చెప్పుకున్నారు. బీజేపీ మేము బీసీ ప్రధాని చేస్తాము, బీసీల ఓట్లు కావాలని మేము ఎక్కడ ప్రచారం చేసుకోలేదు. మీరు ఏదైతే చేసుకున్నారో దాంట్లో తర్వాత ఆ బీసీ రిజర్వేషన్లు 42% తర్వాత, కానీ ఇప్పుడు మీ మంత్రివర్గంలో 42% బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. వాళ్ళు డిమాండ్ చేసేది వాళ్ళ డిమాండ్ నెరవేర్చుకోరు. ఫస్ట్ మీరు ఇస్తారా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు బీసీలకు 42% లోకల్ బాడీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మేము మాట ఇచ్చినాము. ఆచార్య గారు చెప్పండి ఆచార్య గారు. ఇప్పుడు ఆయననేమో మా మీద డిమాండ్ చేస్తాడు. డిమాండ్ మీరు ఇచ్చిన మాట కదా, మేము క్యాబినెట్ లో 42% ఇస్తామని చెప్పి మేము పెట్టుకున్నాం. మేము లోకల్ బాడీలో పెట్టిన మాట వస్తుంది, దాని కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అదే కాకుండా మీరు బీజేపీ సీఎం చేస్తామని చెప్పిన బీజేపీ నేత చేయకుండా మహేష్ రెడ్డి చేసిన తర్వాత మీకెక్కడ నైతికత? ఒక్క నిమిషం మీరు మీకు నైతికత అని అడుగుతాం. ఆచార్య గారు, తెలంగాణ ఉభయ సభల్లో ఇక్కడ అసెంబ్లీలో మీరు మహేశ్వర్ రెడ్డిని సిఎల్పి లీడర్ పెట్టారు, అక్కడ మండలిలో కూడా మరి ఏవిఎన్ రెడ్డిని పెట్టారు. మీరు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. బీజేపీ అది కూడా ఆయనకు అవగాహన లేదు. నేను చెప్తున్నా, చెప్పండి. ఏవిఎన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఒక్కడు గెలిచిండు, కొమరయ్య గారు గెలిచింది 2 నెలలు. నాకు అర్థం, నాకు అవగాహన లేదు, మీకు అవగాహన లేదు. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆగండి దయచేసి ఆగండి జరసేపు. ఎట్టుందంటే ఆచార్య గారు ముస్లింలకు సంబంధించి 10% అన్నాడు. ఆగండి దరిసేపు ఆపాలా, జరసేపు నేను చెప్తా సమాధానం. మరి తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉంటే ఉద్యోగాలు 27% మాత్రం ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఆగండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారు, మరి ఎందుకు 27% మాత్రం ఎంప్లాయ్మెంట్ లో ఇంప్లిమెంట్ అవుతా ఉంది? ఎస్సీలు 17% ఉంటే వాళ్ళు 15% రిజర్వేషన్ మాత్రం ఎందుకు ఇచ్చారు? గతంలో ఎస్టీలకు 7% మాత్రం ఎందుకు ఇచ్చారు? దయచేసి అర్థం చేసి తెలుసుకోవాలా. ఏం తెలుసుకోవాలా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆగండి సార్, ఓసీలో ఉన్న ముస్లింస్ 2.5 ఆగండి సార్ దయచేసి ఆపాలా, 2.5% మాత్రం ఉన్నారు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు లేవు, దేశంలోనే లెక్కలు లేవు కదా. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి లెక్కలు లెక్కలు అంటే లెక్కల్లో వచ్చినంత రిజర్వేషన్ ఎక్కడ ఉండదు కదా. ఇప్పుడు 56% ఉంటే 42% ఎందుకు ఇస్తారని చెప్పి ఎందుకు మేము మాట ఇచ్చినాం? 56% ఉండి 56% ఇవ్వరు కదా. మీరు కాక ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి 10% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ మీరు ఇచ్చారు, 9% ఉన్న వాళ్ళకి 10% ఇచ్చింది. మీరు చేసింది తప్పు కదా. నాకు అర్థం, మీకు అవగాహన లేకుండా మమ్మల్ని అవగాహన లేదని చెప్తారు. నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇవ్వాలనుకున్నప్పుడు కౌన్సిల్ లో ఏమేనడితో రాజీనామా చేపిస్తారు, మన కిషన్ రెడ్డి గారితో రాజీనామా చేపి రామచంద్రరావుకి ఇవ్వలేదా? మీకు చిత్తశుద్ధి ఉంటే అవుతుంది, మీకు చిత్తశుద్ధి లేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు బీసీ, ఎస్సీ డిప్యూటీ సీఎం ఉన్నాడు. మా క్యాబినెట్ లో 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు 8 మంది ఉన్నారు. 7 మంది మాత్రం ఓసులు, అందులో ఓసులలో కూడా 2-4 మంది ఉంటే ఒక వెలమ, ఒక అమ్మ, ఒక బ్రాహ్మణికి చెప్పండి ఆచార్య గారు. ఇప్పుడు ఏవిఎన్ రెడ్డి గారు గెలిచింది ఎప్పుడు, మేము ఇచ్చింది ఎప్పుడు? ఇప్పుడు మార్చాలంటున్నాడు. ఏవిఎన్ రెడ్డి తర్వాత కొమరయ్య వచ్చిండు, తర్వాత పాయల్ శంకర్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు, వాళ్ళందరూ ఒకసారి ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక మాట, పాయల్ శంకర్ గారు కూడా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే. ఆయన మరి ఫస్ట్ టైం అంటే మన రాయసింగ్ గారు 3 సార్లు గెలిచి రాయసింగ్ గారు. నేను చెప్పినాక ఆయన చెప్పమను. ఓకే మాట్లాడండి ఆచార్య గారు, కంటిన్యూ. ఒకరు మాట్లాడినాక ఒకరు మాట్లాడారు. అవును. పాయల్ శంకర్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు, మహేశ్వర్ రెడ్డి గారు 2వ అయ్యిండు, రాజా సింగ్ గారు 3 సార్లు అయ్యిండు. కానీ రాజా సింగ్ గారికి అంత ఫ్లూయెంట్ గా తెలుగు రాదు, హిందీ మాట్లాడతాడు. ఆయన ఖుద్దు ఫ్లోర్ లీడర్ అయ్యేటప్పుడు అసెంబ్లీ పార్టీలా విత్ ఇన్ ద పార్టీలా సెకండ్ సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి మహేశ్వర్ రెడ్డి. ఇవాళ మేము ముఖ్యమంత్రిని బీసీకి ఇస్తున్నాం కానీ ఫ్లోర్ లీడరు లోకల్ బాడీ 40% క్యాబినెట్ ఇస్తామని చెప్పినా నేను చెప్పేది ఏమన్నా నీ తెలివి తెల్లారినట్టే ఉంది. 42% మీకు తెలివి తెల్లారి బాగా తెలిసి మీకు తెలంగాణ జనాభా ఎంతో తెలియదు. ఆ లెక్కలు ఎరగబడతారు ఎట్లీస్తారో కొట్టినా మాట్లాడుకున్నా నాకు అర్థం కాదు. 56% ఉంటే 10% ముస్లింస్ ఎట్టుంటారని మాట్లాడతారు. నాకు అర్థం ఉందా మీకు? బీసీలో ఉన్న వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది, వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ తక్కువ ఉన్నది. అలాంటి కోట చెప్పింది 50% దాటొద్దు, 5% ఇస్తే 50% దాటిపోతుంది. 6% ఏమని చెప్పి
ఆయన స్టూడియోలో కూర్చొని అరే ఒరినంత చూడలేదు, మీకు మాత్రమే తెలియకపోతే కాదు. తెలుసుకో. మీరు ఆగండి, మీరు- మీరు మీ మమ్మల్ని ఆగండి. ఎలా నాకు ఆచార్య దయచేసి గారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి మరి. మేము ఆ, సమానం చెప్పు క్వశ్చన్ కు. Wait, ఎట్లా మాట్లాడతారు? అర్థం కాక మీ గుజరాత్ లో ముస్లింస్ కి ఇస్తారు, ఉత్తరప్రదేశ్ కి ఇస్తారు, హర్యానా ఇస్తారు, కర్ణాటక ఇస్తారు. మరి మీ మీద సుధపుసులా మాట్లాడితే ఎట్లా? రద్దు చేయాలి. ఆజ్ఞ తీసుకొని రద్దు చేయలేదు. ఎవడన్నా అవుతాడా మరి? మీ ప్రధానమంత్రి బీసీనే కదా, మరి చేయొచ్చు మరి. ముస్లింస్ రద్దు చేయండి మరి. ఎవడతాడు? నాకు అర్థం. రద్దు చేస్తాను చేత కాంగ్రెస్ పార్టీని ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? చరణ్ గారు మీరు ఆగండి. దయచేసి తెలియదని మాట్లాడకు. నీకన్నా ఎక్కువ మాకు తెలుసు. నేను మీకు ఏం చదువుకున్నానో నాకు తెలియదు మరి. మరి ఉట్టిన తెలియదు మాట్లాడతాను. చరణ్ గారు వెయిట్ నాకు అర్థం కాదు. ఆచార్య గారు పేద తెలిసినట్టు మాట్లాడుతున్నారు. ఆచార్య గారు కాదు. ఆచార్య గారు ఆచార్య గారు ఆయనకు సంస్కారం ఉంటే వెయిట్ వెయిట్ మేము డాక్టర్ ఆయనకు చదువుకున్నాం. అవకాశం మేము గౌరవం ఇచ్చినప్పుడు మాట్లాడుతుంటే గౌరవం అనవసరం చేతి పడుతుంది చరణ్ మాట్లాడుతూ. చరణ్ గారు వెయిట్ 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 ఆచార్య గారు తను ఏమంటున్నారంటే మిగతా రాష్ట్రాల్లో ముస్లింలను కూడా బీజేపీ అక్కడ ఉన్న ఆ ప్రభుత్వాలు ముస్లిం జనాభాలో ఏదైతే బీసీ జనాభాలో నేను ముస్లింలను ఆయన కలిపారు. గురించి మాట్లాడా నేను మీకు చెప్తున్నా. ఇంకో విషయం సార్ ఇంకో విషయం కూడా అదే వాస్తవే కదా నాది. ఇంకో వెయిట్ నేను చెప్పేది ఇంకో విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఈ కాంగ్రెస్ ఎంపీలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఒక బాంబు లాంటి వార్త కూడా వేల్చారు. ఈ బీసీ నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఆయన బీసీ కాదు కన్వర్టెడ్ బీసీ అని చెప్పి కూడా అన్నారు. అట్ ద సేమ్ టైం మీరు పాలించే రాష్ట్రాల్లో ముస్లింలను బీసీ జనాభాలో కలుపుతారు, తెలంగాణలో కలిపితే మీరు ఎందుకు కట్టుకుంటున్నారు? తెలంగాణలో ముస్లింలను మరి ఆ బీసీ జనాభా నుంచి ఆర్డినెన్స్ ద్వారా తొలగించండి అని చెప్పి మీరు అంటున్నారు. యాంకర్ గా మీరు ఒక యాంకర్ గా ఆయన చెప్పింది ఎంతవరకు వాస్తవం అనేది నేను చెప్పింది నాకు వినండి. నేను జర్నలిస్ట్ చెప్పండి. జర్నలిస్ట్ గా మీరు ఒక మాట వినండి. బీసీలల్లో ముస్లింలని ఈయన నేను కలిపిది కాదది. మొదటి నుంచి కూడా కొన్ని ముస్లిం వర్గాలు బీసీలలో ఉన్నారు. మేము వాళ్ళని తీయమంటలేము, వాళ్ళని ఇళ్ళకెళ్ళి కంప్లీట్ గా తీసేయమంటలేము. వీళ్ళు కాక కొత్త వీళ్ళు ఎంత పర్సెంట్ అంటే 1% కూడా ముస్లింలు పేదరికంలో ఉన్నటువంటి ఈ ముస్లింలు బీసీలలో ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ముస్లింలు ఇలాంటి చిన్న చిన్న కులాలు బీసీల ఏదైతే ముస్లిం కులాలు బీసీలలో ఉన్నారు. గుజరాత్ లో ఉన్నారు, మధ్యప్రదేశ్ లో ఉన్నారు. మీరు అసలు కంటెంప్ట్ వినండి. ఏడైనా దేశంలో ముస్లింలు కొన్ని జాతులు బీసీలలో ఉన్నారు. మేము వాటి గురించి వ్యతిరేకిస్తలేము. ఇవాళ ఉన్నదే 12% ముస్లింలు ఉంటే 10% బీసీలలో కలిపే హక్కు ఎవరిచ్చిర్రు? మేమేమంటున్నామంటే కొత్త వర్గాలని కొత్త కులాలని కలపాలంటే అది అది కమిషన్ కలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద మతపరమైన రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఇవాళ మేమనేది ఏంటంటే వాళ్ళ సర్వే చేసిరు, కాంగ్రెస్ పార్టీ సర్వే చేసింది. ఇవాళటికి 6-7 నెలలు అయింది. ఇవాళటి వరకు జాబితా బయటికి రాలే. ఏ గ్రామముల ఏ కులాలు ఎంతున్నారో ఇవాళటి వరకు గ్రామ పంచాయతీల డెమో పెట్టలే. అదే విధంగా బయటికి పబ్లిసిటీ చేయలే. కేవలము శాతాన్ని మాత్రమే చెప్తున్నాడు తప్ప ఎక్కడ కూడా దీన్ని గవర్నమెంట్ డెమో చేయలే. నేను ఏమంటున్నానంటే ఈ బయటికి షో చేయనటువంటి ఈ దీన్ని ఇది దేశానికి రోల్ మోడల్ చేస్తున్నామంటే నాకు అర్థం కాలే. ఇవాళ నా గ్రామంలో మీరు షో చేయలే. పోనీ ఇప్పుడు అక్కడ మిత్రుడు ఉన్నాడు, వాళ్ళ గ్రామంలో గవర్నమెంట్ సర్వే చేసింది, లిస్ట్ బయట పెట్టిండేమో చెప్పమని ఏ కులం ఎంత ఉన్నారు, ఏ కులాలు ఎన్ని ఉన్నాయి, దాని జనాభా ఎంతున్నది. ఇవాళ గడుకోసారి కేసీఆర్ వాళ్ళు కులాలు చెప్పలేదంటే వాళ్ళ విలేజ్ లా వాళ్ళ సర్వే వీళ్ళకు తెలిసినప్పుడు మళ్ళీ అన్ని గ్రామాల సర్వే ఎందుకు బయట పెట్టలే? ఇవాళ వీళ్ళు కేసీఆర్ కూడా గిట్లనే సర్వే చేసి సంఖ్యలు పెట్టుకొని ఆయన పోయిండు. ఇవాళ వీళ్ళు కూడా షో చేయి, ఒక విలేజ్ ని షో చేస్తే అది వాస్తవమా కాదా బయటపడతా. ఆచార్య గారు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నా. మీరు చెప్తున్నారు ఓకే, కొత్తగా ముస్లింలను బీసీలో చేర్చొద్దు అనేది బీజేపీ వాదం ఓకే. కానీ బీసీలకు సమాన హక్కులు అంటే ఎలక్షన్లో కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, మరి జనగణన మీరు 11 ఏళ్ళు ముగిసింది, ఇప్పుడు 12 ఏళ్ళకు వెళ్తున్నాము. జనగణన చేయట్లేదు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తే దాన్ని
మీరు యాక్సెప్ట్ చేయరు, మీరు నేను తెలంగాణ లేదు. చేస్తా నేను అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిందని న్యాయం నేను జరగాల, తప్పు బీసీ నేతగా మీరు బీసీనే కదా, మీరు బీసీలకు మాట. న్యాయం జరగాల అన్ని రంగాల్లో సార్, కాదంటారా వద్దంటారా చెప్పండి. ఓకే, ఆ, కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి కులగణన చేసిందని నేను స్వాగతిస్తున్నా. ఓకే. ఎందుకు బయట పెట్టలేదో వాళ్ళు జవాబు చెప్పాలి. ఇవాళటి వరకు ఉమ్. కులగణన చేసిన తర్వాత ఓకే, వాళ్ళు బయట పెడతారు సార్. ఇప్పుడు బీసీలకు సమాన హక్కులు అంటే రాహుల్ గాంధీ మరి చెప్పిన ఇప్పుడు ప్రకారం కావచ్చు. బయట పెట్టినప్పుడే కదా తెలిసేది. ఉమ్, బయట పెట్టకుండా ఉమ్, వాస్తవాలని బయట పెట్టకుండా ఉమ్, ఇవాళ 56% బీసీలు ఉన్నారు, 42% మేము రిజర్వేషన్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ కదా. ఉమ్, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కదా ఢిల్లీలో ఇవాళ పవర్ ప్రజెంటేషన్ చేసింది. ఉమ్, పవర్ ప్రజెంటేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఉమ్, ఎట్లయితే స్థానిక సంస్థలలో 42% ఇవ్వమంటున్నారో ఉమ్, మంత్రివర్గములో కూడా 42% ఇవ్వమని అడుగుతున్నాం. మేము మీరు మంచి పని చేయలేదని అంటలేం, ఆ, చాలా మంచి పని చేసిర్రు. ఉమ్, దేశానికి రోల్ మోడల్ ఇది. ఉమ్. ఇవాళ మీ జనగణన ఇంకా బయటికి రాకున్నా మీరు రోల్ మోడల్ అంటున్నావు. నేను సంతోషపడుతున్నా ఒక బీసీ బిడ్డగా. ఉమ్. మరి మీరు ఎందుకు వాస్తవమైన కులగణనని బయట పెట్టలేదో ఉమ్. ఓకే సార్, కాంగ్రెస్ 99 ప్రభుత్వాన్ని మనం సర్టిఫికేట్ డిమాండ్ చేద్దాం, ఇదే వేదిక నుంచి కులగణన నివేదిక బయట పెట్టాలి. ఓకే, దాన్ని కాదంటలేను. మేము అధికారంలో ఉన్నప్పుడు బీసీకి సంబంధించిన కులగణన కావచ్చు, వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు చేయకపోవడం నాది తప్పే అని రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు. మరి 11 ఏళ్ళ నుంచి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, 3 సార్లు గెలిచారు. మరి ఎంతమంది ఉంటే అందరికీ కదా, అన్ని రంగాల్లో కదా. అవకాశాలు రావాలి కదా. అప్పుడు సార్ చెప్పండి. మీరు అన్న ప్రశ్న, ఉమ్, ఈ దేశంలో ఉమ్, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 50 ఏళ్లుగా ఉమ్, కాంగ్రెస్ పార్టీ కులగణన చేయలే. ఉమ్, అదే విధానంతో పార్లమెంట్లు నడుస్తున్నాయి పోతున్నాయి. ఉమ్, మొన్న ఎవ్రీ 10 years కోసారి జనగణన చేయాలి. ఉమ్, అది 20 years కో ఏమో పునర్విభజన చేయాలి. ఉమ్, 10 years కి ఒకసారి 11లో అయింది, 2021లో చేయాలి. ఉమ్, ఇప్పుడు 25. ఉమ్, మీకు తెలుసు 2 ఏళ్ళు కరోనా వచ్చింది, Hmm. 2 years కరోనా ఉండే. ఉమ్, కరోనా తర్వాత దేశంలో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఉమ్, ఆ సమస్యలు అవి ఇవి అన్ని అయిపోయేటాలకు ఉమ్, మొన్న పార్లమెంట్ ఎన్నికలల్లా ఉమ్, ఎమ్మెల్యే ఎన్నికలల్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చింది. ఉమ్, కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చినాక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినాక ఉమ్, వీళ్ళు కులగణన చేయాలని అన్నారు. ఉమ్, వీళ్ళతో పాటు బీసీ సంఘాలు అన్ని కూడా అన్నాయి. ఉమ్, బీసీ సంఘాలు అన్ని అన్నాయి కాబట్టే ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాన్ని, ఉమ్, బీసీ సంఘాలు చెప్పిన దాన్ని, ఉమ్, బీసీ ప్రజల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఉమ్, వారు కూడా దాన్ని ఒప్పుకున్నారు. ఉమ్, ఇప్పుడు మీరు దాన్ని క్రెడిట్ తీసుకుంటారా, బీసీ సంఘాలు తీసుకుంటాయా? ఇప్పుడు 40 ఏళ్ళు తెలంగాణ కొరకు పోరాటం చేస్తే ఉమ్, 3,000 మంది చనిపోతే ఉమ్, ఆఖరికి ఏమన్నారండి? తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది దేవత అన్నారు. ఉమ్, ఓకే. ఇప్పుడు పోరాడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అవన్నీ పక్కకు పోయినాయి. కానీ ఇచ్చిన తెలంగాణకు సోనియా గాంధీ దేవత అని, బలిదేవత అన్నది వాళ్ళే, ఉమ్, దేవత అన్నది వాళ్ళే. ఉమ్, మేమేమంటున్నాం అంటే మీరు డిమాండ్ చేసిర్రు, ఉమ్. బీసీ సంఘాలు కూడా ఉద్యమించినాయి. ఆచార్య గారు ప్రధానమంత్రి ఒప్పుకున్నప్పుడు- ఒక క్వశ్చన్ మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని 42% రిజర్వేషన్ తీసుకొస్తామంటోంది. దాంట్లో అసెంబ్లీలో మరి ఉభయ సభలో చేసిన 2 చట్టాలను కూడా రాష్ట్రపతి వద్దకు పంపించడం జరిగింది. సో దానికి రాష్ట్రపతి ఆమోదం వేయట్లేదు. అట్ ద సేమ్ టైం తాజాగా కేబినెట్లో కూడా ఆమోదం చేసి గవర్నర్ వద్దకు పంపించారు. సో గవర్నర్ కూడా ఒక్క మాట ఓకే, నాకు హోంశాఖకు పంపించారు. సో మాకు చిత్తశుద్ధి ఉంది, మేము బీసీలకు న్యాయం చేస్తాము, విద్యాపరంగా కావచ్చు. ఒక్క మాట ఈయన జనగణన చేసి ఇప్పటి వరకు దాన్ని బయట పెట్టలే. ఒకటి ఓకే, వాళ్ళ బయట పెట్టమని అడుగుదాం సార్, అది అడుగుదామా, తను చెప్తాడు. జనగణన రిపోర్టు మొత్తం కూడా ప్రజలకు తెలియదు, మీకు తెలియదు, ప్రభుత్వం తెలియదు, ఎక్కడ తెలియకుండా అసెంబ్లీలో పెడితే మీరు అలాగే ఉండండి. ఒక నిమిషం చరణ్ గారు చెప్పండి.
గతంలో కేసీఆర్ కూడా మరి సకల జనులకు సంబంధించిన సర్వే ఒకటి చేశారు, ఇంటింటికి సర్వే చేయించారు. ఆ రిపోర్ట్ ఆయన సంకలం పెట్టుకొని ఆయన పోయింది. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కులగణన చేసామని చెప్తున్నారు, కానీ ఆ వివరాలు మీరు బయట పెట్టట్లేదు. ఆచార్య గారు పదే పదే అడుగుతారు, దాని క్లారిటీ చెప్పండి. అసెంబ్లీలోనే చర్చ పెట్టారు, కౌన్సిల్లో చర్చ పెట్టారు. బీసీల జనాభా 56% పైగా ఉందని నిర్ధారించారు. అదేవిధంగా కుటుంబ వివరాలు నమోదు చేయని వాళ్ళు 3.16% ఉందని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఓసీ జనాభా ఎందుకు పెరిగిందంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ క్యాస్ట్ ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఓసీగా నమోదు చేసుకోవడం తెలంగాణలో పెరిగిందని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా బీసీల సమయం 26 క్యాస్ట్లు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని బీసీని పరిగణించలేదు కాబట్టి వాళ్ళు కూడా ఓసీగా నమోదు చేసుకుని చెప్పేసి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా బీసీ ముస్లింలకు సంబంధించి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క ముస్లిం తెగని కానీ ముస్లిం వ్యక్తిని కానీ బీసీలలో చేర్చలేదని చాలా స్పష్టం. దాన్ని చేర్చాలంటే మనం చేర్చేది కాదు కదా, అది అప్పుడు ఏదైతే రాజశేఖర గారు ఉన్నప్పుడు ఆ డాటా మొత్తం బయట పెట్టండి అని ఆచార్య గారు అంటున్నారు. మీకు ఆర్టీఐ కడితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మొన్ననే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. అదే కాకుండా అసెంబ్లీలో ప్రకటించారు. ఇక్కడ ఏంది మొత్తం కులాల వారిగా ఇవన్నీ వచ్చితే దీన్ని మొత్తం గందరగోళం క్రియేట్ చేసి మొత్తం కులగన్న మొత్తమే తప్పని చెప్పేసి మొత్తం క్యాస్ట్ల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి బీసీల వారిగా, ఎస్సీల వారిగా, ఎస్టీల వారిగా, మహిళలు, ట్రాన్స్జెండర్స్, ఓసీల నుండి ముస్లింస్, ఇట్లా అన్ని రకాల సంబంధించినటువంటి డేటాని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అదే కాకుండా మా యాదవులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు 19 లక్షలు యాదవ్స్ ఉంటే కుర్మాస్ 6 లక్షల మంది ఉన్న అప్పుడు నిర్ధారణ అయితే ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో ఇంకా 2 లక్షల జనాభా పెరిగి 25 లక్షలు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది కదా. మీరు ఒక ఆర్టీఐ కట్టుకుంటే మీకు ఇస్తారు, లేకపోతే మీ ఎమ్మెల్యేలకు ఆల్రెడీ సమాచారం ఇచ్చి, కాకపోతే క్యాస్ట్ల వారిగా కావచ్చు, గ్రామాల వారికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వము బహిరంగ పరచలేదు. బహిరంగ పరిస్థితి ఏంటంటే దీన్ని మొత్తం పెద్ద ఎత్తున కులాల మధ్య పంచాయతీ తీసుకొచ్చి ఏకంగా కులగణనే జరగకుండా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వము 88 కోట్ల సంబంధించిన డేటా మా దగ్గర ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా భద్రపరచుకొని ఎవరైనా ఆర్టీఐ గారు తీస్తారు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. మీరే కన్ఫ్యూజ్ అయ్యి తెలంగాణ సమాజాన్ని ఏంటంటే ముస్లిం సమాజం వైపు, హిందూ సమాజాన్ని ముస్లిం సమాజం పంచాయతీ పెట్టే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ముస్లిం సమాజం ఒక కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం. ఆచార్య గారు మీరు మరొకసారి హిందూ ముస్లిం అంశాన్ని తీసుకొస్తారు కనుకనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 88 కోట్ల పేజీల డాటా అయితే ఉంది. మీరు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఆ నివేదిక విషయంలో అది మరి కులగణన చేసిన అంశంలో కులాల మధ్య నేను మీ ద్వారా ఒక ప్రశ్న వేస్తా. ఇప్పుడు వాస్తవంగా కులాలని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పిన రిపోర్టు సరిగ్గా ఉన్నప్పుడు మేము ఏం కుల పంచాయతీ పెట్టనీకి వస్తుందో ఒకసారి దానికి జవాబు చెప్పు సార్. ఇప్పుడు మీరే అంటున్నారు కదా సార్, ఇప్పుడు 42% దాంట్లో 10% ముస్లింలను యాడ్ చేసిరని చెప్పి తెలుస్తుంది కదా మీకు. ఆయన అన్నాడు కదా ఒకప్పుడు 1% ఉన్న ముస్లింలు ఇప్పుడు సో మరి ఇది ఆ కులగణన అంశంలో బీసీలో డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆ రకంగా తెలంగాణలో బీసీల విషయంలో రిజర్వేషన్లు రావాలనే ఒక చైతన్యం రావడం కావచ్చు. సో ఇది కాంగ్రెస్ దేశవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఉద్యమించే కార్యక్రమానికి రాహుల్ గాంధీ మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మరి కితాబ్ ఇవ్వడం కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ బీజేపీల మధ్య మరొకసారి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ బీసీ అంశం అయితే మరి కొత్త మాటల యుద్ధానికి తెరతీసింది. సో మొత్తానికి రానున్న రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో నియమించాలి. బీసీలను తెలంగాణ క్యాబినెట్లో 42% నియమించిన తర్వాత కాంగ్రెస్ మాట్లాడే అర్హత ఉంటుంది.